హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఇది బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ఈజీగా చేసుకోవచ్చు. స్పైసెస్ లేని చికెన్ కర్రీ ఇది ఎలా చేస్తారో చూద్దాం. కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్, మిర్చి, టమోటో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని కొద్దిగా సాల్ట్, పెప్పర్ పౌడరు, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకునేసి ఆ వాటర్ ఇంకిపోయేదాకా అలానే బాయిల్ చేసుకోవాలి. ఇలా ఉంటుంది. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్, ఇది అలానే టమోటా పేస్ట్ ప్యూరీస్ చేసుకోవాలి. ప్యూర్గా చేసుకోకూడదు, కొంచెం కచ్చా పచ్చాగా ప్యూరీస్గా చేసుకోవాలి. ఇది వచ్చి కారపొడి, ధనియా పౌడరు వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక కొరియాండర్ లీఫ్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 10 to 15 minutes పెట్టుకోవాలి ఉడికే వరకు. కొంతమందికి సాఫ్ట్గా ఇష్టం ఉంటుంది, కొంతమందికి కొంచెం గట్టిగా ఉన్న ఇష్టంగా తింటారు. బట్ మాకైతే సాఫ్ట్గా ఇష్టం కాబట్టి నేను సాఫ్ట్గానే బాయిల్ చేసుకుంటాను. ఆల్రెడీ మనం కొంతసేపు ముందే మనము బాయిల్ చేసాం కాబట్టి పెప్పర్ పౌడరు, సాల్ట్ వేసి చేసాం కాబట్టి ఇప్పుడేమంత టైం పట్టదు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాక ఉడికిపోయాక ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే కొత్తిమీర అయిపోయింది, అందుకే పుదీనా వేసాను. పుదీనా వేసి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. సంగట్లో అయితే చాలా బాగుంటుంది.